హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్ట్ అండ్ హెల్దీ గ్రీన్ చపాతీలు చేయడం చూపిస్తున్నాను. మనం ఎప్పుడు ఒకే రకం చపాతీలు కాకుండా ఇట్లా వేసుకోండి, మెత్తగా ఉంటాయి. ఒక రోజు మొత్తమైనా మెత్తగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక 4 కట్టలు తోటకూర తీసుకొని ఇట్లా ఆకులు ఏరి పెట్టిన 2-3 సార్లు బాగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికియడం వల్ల ఆకుకూర పసరు అనేది ఉండదు. చపాతీలు చేసినా కానీ పసరు వాసన రాదు. 2 నిమిషాల తర్వాత ఉడికిపోయింది. స్టవ్ బంద్ చేసి ఇది చల్లారబెట్టుకోవాలి. చపాతీ పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి కలుపుకోనికి. గోధుమ పిండినే వేస్తున్నానండి నేను, పట్టించింది. ఈ పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాక చూడండి ఇట్లా మెత్తగా ఉండాలి. ఈ గోధుమ పిండిలో ఈ ఆకుకూర పేస్ట్ని వేసేసుకోవాలి. ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోవాలి. మన పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇవే వాటర్తోని కలుపుకోవచ్చు. చపాతీ పిండిని ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలి. ముందు నీళ్ళు పోయకుండా ఈ ఆకుకూరని పిండికి పట్టేటట్టు కలిపేసి ఏమైనా గట్టిగా అనిపిస్తే మనం ఉడికించి పెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళనే కొన్ని పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్లే పట్టినాయి, ఎక్కువ పట్టలేదు. ఇక్కడ మన చేతికి అద్దుకోకుండా కొంచెం నూనె పోసుకొని కలుపుకోవాలి. చేతికి పిండి అంటకుండా ఉంటుంది ఇట్లా ఆయిల్ వేసి కలిపితే. పొయ్యి మీద ఒక పెనం పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇనుప పెనం పెడుతున్నాను. అది కాలేలోపు ముద్దలు చేసుకోవాలి. చపాతీ ముద్దల్లాగానే ముద్దలు చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసేసుకొని చపాతీలను ఎట్లా తాలుస్తామో పొడి పిండి అద్దుకొని తాలుచుకోవాలి. ఇట్లా ఆకుకూర ఇష్టపడని వాళ్ళకి, ఆకుకూర నచ్చని వాళ్ళకి ఇట్లా వేసి పెడితే ఇష్టంగా తింటారండి. అసలు ఆకుకూర వేసినట్టుగా ఉండదు. ఇదే విధంగా అన్ని దాల్చుకొని పెనానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇట్లా పొయ్యకుండా ఇట్లా రుద్దేసేయాలి పెంకకు. ఇట్లా రుద్దేది లేకపోతే క్లాత్తోనైనా రుద్దండి. చపాతీ వేసినాక పైనంగా కూడా ఆయిల్ రుద్దాలి. లైట్గా రుద్దాలన్నమాట, ఎక్కువ పోయకుండా. ఇట్లా రుద్దడం వల్ల టేస్ట్ బాగుంటాయి. రోజంతా మెత్తగా ఉంటాయండి చపాతీలు. ఇదే విధంగా 2 పక్కల కాల్చుకోవాలి. చపాతీలకి ఏ కూరతోనైనా తినొచ్చు. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి బాక్స్లో పెట్టించినా కానీ రోజు మొత్తం మెత్తగా ఉంటాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇదే విధంగా అన్నీ చేసుకోవడమే. చేయడం అయితే ఈజీగా ఉంది కదా, మెత్తగా ఉంటాయి. ఇంతేనండి, టేస్ట్ అండ్ హెల్దీ గ్రీన్ చపాతీలు అయితే రెడీ అయినాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.